సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా సువార్త 23:34. సిలువలో పలికిన రెండో మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. లూకా 23:43. సిలువలో పలికిన మూడవ మాట, అమ్మా అదిగో నీ కుమారుడు. యోహాను 19:26. సిలువలో పలికిన నాలుగవ మాట, ఏలీ ఏలీ లామా సబక్తా అని పలికెను. దీనికి అర్థం, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్య విడిచితివి. మత్తయి సువార్త 27:46. సిలువలో చెప్పిన 5వ మాట, లేఖనము నెరవేర్చినట్లు నేను తప్పికొనుచున్నాను అనెను. యోహాను 19:28. సిలువలో పలికిన 6వ మాట, సమాప్తమైనది. యేసుప్రభు వారు చిరకపుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన ఆత్మను అప్పగించెను. యోహాను 19:30. యేసుప్రభు సిలువలో పలికిన 7వ మాట, తండ్రి మీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. లూకా 23:46.